2026-27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ వ్యయం ఎంత? ఈ 2026-27 ఫైనాన్షియల్ ఇయర్‌కి గాను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మొత్తం బడ్జెట్ వ్యయం 3.24 లక్షల కోట్లు. 3.24 లక్షల కోట్ల బడ్జెట్‌ను ఈ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 3,24,234 కోట్ల రూపాయల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది ఈ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్, చాలాసార్లు బడ్జెట్ సంబంధించిన వ్యయం ఎంత అని అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా, 3.24 లక్షల కోట్ల బడ్జెట్ను తెలంగాణ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టింది. నెక్స్ట్ వన్, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తెలంగాణ బడ్జెట్లో 6 గ్యారంటీ హామీల అమలు కోసం ఎంత మొత్తం కేటాయించారు? సో ఏవైతే 6 గ్యారంటీల పథకాలు ఉన్నాయో సో దానికోసం తెలంగాణ ప్రభుత్వం ఎంత బడ్జెట్ను కేటాయించింది అని అడుగుతున్నారు. ఈ బడ్జెట్లో 50,713 కోట్లు, 50,713 కోట్ల రూపాయల బడ్జెట్ను దేనికోసం కేటాయించింది? ప్రభుత్వం 6 గ్యారంటీల హామీల అమలు కోసం కేటాయించింది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్, 6 గ్యారంటీ పథకాల అమలు కోసం ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టింది? 50,713 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఈ ఏడాదికి సంబంధించి మాత్రమే. నెక్స్ట్ వన్, 2026-27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ జిఎస్డిపి వృద్ధి రేటు ఎంతగా అంచనా వేశారు? మోస్ట్ ఇంపార్టెంట్, జిఎస్డిపి వృద్ధి రేటు ఎంతగా అంచనా వేశారని అడుగుతున్నారు. ఈ 26-27 ఇయర్కి సంబంధించి 10.7% మనకు అంచనా వేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపి వృద్ధి రేటును 10.7% అంచనా వేశారు జిఎస్డిపి వృద్ధి రేటును. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఏ ఇయర్కి సంబంధించి? ఈ 26-27 ఇయర్కు సంబంధించి. నెక్స్ట్ వన్, 2026-27 తెలంగాణ బడ్జెట్లో ద్రవ్యలోటు ఫిజికల్ డిఫిసిట్ ఏదైతే ఉందో రాష్ట్ర జిఎస్డిపిలో ఎంత శాతంగా నిర్దేశించారు? సో ఏదైతే ద్రవ్యలోటు ఉందో ఇది రాష్ట్ర జిఎస్డిపిలో ఎంత శాతంగా నిర్ణయించారు? 3% నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో ద్రవ్య లోటు ఏదైతే ఉందో ఈ బడ్జెట్లో ద్రవ్య లోటు అనేది 3.0గా నిర్దేశించడం జరిగింది రాష్ట్ర జిఎస్డిపిలో. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్, ఓకేనా, ద్రవ్య లోటు అడగడానికి అవకాశం ఉంది. ఓకేనా, రాష్ట్ర జిఎస్డిపిలో ఎంత శాతంగా నిర్ణయించారు? ద్రవ్య లోటును 3.0% నిర్ణయించారు. నెక్స్ట్ వన్, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ శాఖకు ఎంత మొత్తం కేటాయించారు? సో అగ్రికల్చర్ ఏదైతే మనకు రంగం ఉందో సో దానికి ఎంత మొత్తం కేటాయించారని అడుగుతున్నారు. దాదాపుగా 23,179 కోట్లు కేటాయించారు. వ్యవసాయ శాఖకు ఎంత కేటాయించారు? తెలంగాణ వార్షిక బడ్జెట్లో 23,179 కోట్ల రూపాయలను కేటాయించారు. ఇంపార్టెంట్, 23,179 కోట్ల రూపాయల బడ్జెట్ను తెలంగాణ వ్యవసాయ శాఖకు అయితే కేటాయించారు. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మొత్తం బడ్జెట్ వ్యయంలో సంక్షేమ పథకాలకు కేటాయించిన శాతం ఎంత? సంక్షేమ పథకాలకు ఎంత శాతం కేటాయించాలని అడుగుతున్నారు. మొత్తం బడ్జెట్లో సంక్షేమ పథకాలకు గాను 44.9%గా బడ్జెట్ను కేటాయించారు. అంటే ఒక 100 రూపాయలు కేటాయిస్తే దాదాపుగా 44.9 రూపాయలను సంక్షేమ పథకాల కోసమే కేటాయించారు. గతంలో లాస్ట్ ఇయర్ బడ్జెట్లో దాదాపు 36% ఉంటే ఈసారి 44%కి అయితే అంటే దాదాపు 8% అయితే ఇంక్రీజ్ అయింది సంక్షేమ పథకాల కోసం కేటాయించిన నిధుల శాతం అనేది. 44.9% సంక్షేమ పథకాల కోసం మాత్రమే కేటాయించారు ఈ బడ్జెట్లో. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 2026-27 తెలంగాణ బడ్జెట్లో మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా ఎంత మొత్తాన్ని ప్రతిపాదించారు? సో తెలంగాణ బడ్జెట్లో మూలధన వ్యయం ఎంత అని అడుగుతున్నారు. 47,267 కోట్లు, 47,267 కోట్ల రూపాయలను మూలధన వ్యయంగా అయితే ప్రతిపాదించారు. 47,267 కోట్ల రూపాయలను మూలధన వ్యయంగా బడ్జెట్లో ప్రతిపాదించారు ఈ ఏడాది గాను. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2026-27 తెలంగాణ బడ్జెట్లో విద్యారంగానికి కేటాయించిన నిధులు ఎంత? సో 2026-27 బడ్జెట్లో తెలంగాణ విద్యారంగానికి కేటాయించిన నిధులు ఎంత అంటే 26,674 కోట్లు, 26,674 కోట్ల రూపాయలను విద్యారంగానికి కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాదికి గాను. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
రాష్ట్ర చరిత్రలోనే వైద్యారోగ్య శాఖకు అత్యధిక కేటాయింపులు చేస్తూ 2026-27 బడ్జెట్లో ఎంత మొత్తం కేటాయించారు. సో రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా వైద్యారోగ్య శాఖకు గాను అత్యధిక కేటాయింపులు చేశారు. ఎంత మొత్తం 13,679 కోట్ల రూపాయలను ఈ ఏడాది వైద్యారోగ్య శాఖకి అయితే హెల్త్ డిపార్ట్మెంట్కి అయితే కేటాయించారు బడ్జెట్లో. ఎంత 13,679 కోట్ల రూపాయలను హెల్త్ డిపార్ట్మెంట్కి అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 2026-27 తెలంగాణ వార్షిక బడ్జెట్లో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు సింహభాగం నిధులు దక్కాయి. అంటే అత్యధిక నిధులైతే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు అయితే ఇవ్వడం జరిగింది. ఆ కేటాయింపులు ఎంత అంటే ఎంత మొత్తం కేటాయించారు? 33,688 కోట్ల రూపాయలను R&B PRBకి కేటాయించారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి కేటాయించారు. ఓకేనా, ఇంపార్టెంట్. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖకు ఎంత కేటాయించారు? బడ్జెట్ 33,688 కోట్లు కేటాయించారు. అత్యధికం ఈ శాఖకే రావడం జరిగింది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, బడ్జెట్ ప్రసంగం ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ అంచనా వేసిన రెవెన్యూ సర్ప్లస్ జిఎస్డిబిలో ఎంత శాతంగా ఉంది? సో రెవెన్యూ మిగులు ఏదైతే ఉందో రెవెన్యూ సర్ప్లస్ అనేది జిఎస్డిబిలో ఎంత శాతంగా, ఎంత పర్సెంటేజ్గా ఉంది? 0.3%గా ఉంది. రెవెన్యూ మిగులు ఎంతగా ఉంది? జిఎస్డిపిలో 0.3%గా ఉంది తెలంగాణ రెవెన్యూ మిగులు అనేది ఈ ఏడాదికి సంబంధించి. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. విద్యార్థుల కోసం ఈ బడ్జెట్లో ప్రతిపాదించిన నూతన పథకం పేరు ఏమిటి? సో తాజాగా మనకు తెలంగాణలో ప్రవేశపెట్టిన ఈ ఏదైతే బడ్జెట్ ఉందో ఇందులో భాగంగా విద్యార్థుల కోసం గురుకుల కానీ సంక్షేమ వసతి గృహాల్లో కానీ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం ఒక పథకం అయితే తీసుకొస్తుంది. ఆ పథకం పేరు ఏంటంటే యంగ్ ఇండియా కిడ్స్. ఏంటంటే ఇది విద్యార్థుల కోసం బ్యాగ్ కానీ, షూస్ కానీ, అదేవిధంగా టై కానీ, బెల్ట్ కానీ, ఈ విధంగా కొన్ని వస్తువులతో కూడిన కిట్ అయితే ఇవ్వబోతుంది. ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రభుత్వ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం ఈ కిట్ అయితే ప్రొవైడ్ చేయబోతుంది ఈ నూతన విద్యా సంవత్సరం నుంచి. సో దాని పేరే యంగ్ ఇండియా కిట్స్ అనమాట. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. దీనికోసం బడ్జెట్లో మనకు కొంత బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. ఆప్షన్ 1, ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 6 గ్యారెంటీల కేటాయింపులో భాగంగా రైతు భరోసా పథకానికి గాను బడ్జెట్లో ఇంత మొత్తం కేటాయించారు. సో మనం ప్రీవియస్గా క్వశ్చన్ చూసాం. మొత్తంగా 6 గ్యారెంటీల అమలు కోసం 50,713 కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. అందులో భాగంగా ఈ 6 గ్యారెంటీలో భాగంగానే రైతు భరోసా పథకం కూడా ఉంది. సో ఈ రైతు భరోసా పథకం కోసం ఎంత కేటాయించారని అడుగుతున్నారు. ఈ రైతు భరోసా పథకం కోసం 18,000 కోట్ల రూపాయలు కేటాయించారు. రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత కేటాయించింది? ఈ ఆర్థిక సంవత్సరం గాను 18,000 కోట్ల రూపాయలను కేటాయించింది. మొత్తంగా 50,000లో దాదాపుగా 18,000 కోట్లు ఈ రైతు భరోసా పథకానికి కేటాయించింది ప్రభుత్వం. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తం రెవెన్యూ వ్యయం ఎంత? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత అని అడుగుతున్నారు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి. సో ఈ ఏడాదికి సంబంధించిన రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 2,34,406 కోట్లుగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయితే చూపించడం జరిగింది. 2,34,406 కోట్ల రూపాయలను రెవెన్యూ వ్యయం కింద చూపించారు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఇవి ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా ముఖ్యమైన బిట్స్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ను మిస్ కాకుండా చూడాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.